Hi friends, welcome to Tyson Pet Zone. So first of all, I wish you all a very happy new year 2024. సో మనకి ఈ ఇయర్ కూడా అందరికి హెల్త్ ఇంకా వెల్త్ ఇంకా అంతా చాలా బాగుండాలని కోరుకుంటాను. సో మనము ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి. సో మనకి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఏంటంటే నేను దీనికి చాలా రోజులు అయితే బ్రీడింగ్ అయితే చేయట్లేదు. సో ఈ రోజు అయితే వీటికి బ్రీడింగ్ సెటప్ అయితే చేద్దాం. సో అన్నిటికీ పాట్స్ పెడదాం. సో నేనైతే మీకు ఈ వీడియోలో అవే చూపిస్తాను. అండ్ అది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయో అవి కూడా మనం ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో మీకు మన బర్డ్ రూమ్ అయితే తెలుసు కదా, మన లాస్ట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం వెళ్ళైతే చూడండి. సో అదే మన బర్డ్స్ కి చేపించిన సెటప్ అది రూమ్. సో ఇక్కడ మనం అయితే వీటికి ఇక్కడ బ్రీడింగ్ కేజెస్ ఇవన్నీ సెట్ చేసి మళ్ళీ ఈ బర్డ్స్ కూడా మనం ఆ రూమ్ లోనే పెడతాము. సో అదంతా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనము ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఏం మ్యూటేషన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ రండి. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పేరు వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ మాస్క్. ఇది సో బ్లూ మాస్క్ అంటే ఇది కంప్లీట్ బ్లూయిష్ కలర్ వచ్చి బ్లూయిష్ వైలెట్ ఉండి హెడ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఐస్ చూసుకుంటే దీనికి రింగ్ చూడండి. సో ఇది రింగ్ వెరైటీ అనమాట. సో దీని అయితే బ్లూ మాస్క్ అంటారు. మన సెకండ్ పేరు వచ్చేసి లుటినో, లైక్ అది లుటినో పీచ్ ఫేస్, ఇదేమో గ్రీన్ పీచ్ ఫేస్ అనమాట. సో ఇది కూడా చాలా మంచి మ్యూటేషన్, మంచి కలర్స్ అని చెప్పుకోవాలి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇదైతే. సో ఇక్కడ కింద ఉన్నదైతే ఇప్పుడు ఇదైతే పీచ్, గ్రీన్ పీచ్ వచ్చేసి ఇదైతే మేల్ అండ్ లుటినో వచ్చేసి ఫీమేల్. అది థర్డ్ పేరు వచ్చేసి గ్రీన్ ఫిషర్. ఇది సో ఫిషర్ లో కూడా చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది గ్రీనిష్ వచ్చేసి అక్కడక్కడ కొంచెం లైట్ బ్లాక్, ఆరెంజ్. అండ్ దీని బీక్ చూడండి, బీకే దీనికి చాలా బ్యూటిఫుల్, చాలా రెడ్ కలర్ లో ఉంటుంది బీక్. అండ్ ఇది కూడా రింగ్ టైప్. సో దాని కళ్ళు చూసుకుంటే దీని కూడా రింగ్స్ ఉన్నాయి చూడండి. బట్ మీకు అన్నిటికన్నా ఈ బర్డ్ అండ్ ఆసమ్ ఏంటంటే దాని బీకే. సో దాని బీక్ కలర్ అయితే చాలా బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఇంకా ఇది వచ్చేసి ఫోర్త్ పేర్. సో ఫోర్త్ పేర్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది బ్లూ మాస్క్ అండ్ ఇంకోటేమో ఎల్లో ఫిషర్. ఇది సో ఇది కూడా రింగ్ వెరైటీ. సో మనము ఇది కూడా ఒక పేరు చేశాను నేను. సో దీనికి ఏంటంటే మ్యూటేషన్ లైక్ డిఫరెంట్ పిల్లలు అయితే వస్తాయి. సో ఇది అయితే ఫోర్త్ పేర్. ఇది సో ఇప్పుడు ఇది ఇంకొక బ్యూటిఫుల్ పేరు చూడండి. ఇది వచ్చేసి గ్రీన్ పీచ్ ఫేస్. ఇది అండ్ ఇది వచ్చేసి క్రెమలైన్ కలర్ అంటారు ఇది. సో ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ అది. సో సేమ్ లుటినో లాంటిది, ఏదంటే లైట్ ఎల్లో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ ఎల్లో వచ్చేసి ఫేస్ దగ్గర వచ్చేసి సమ్ వైటిష్ కలర్ లో ఉంటుంది. అండ్ హెడ్ చూడండి లైట్ పింక్ కలర్ లో వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ పీచ్ ఫేస్. అండ్ అక్కడ గ్రీన్ పీచ్ ఫేస్ కి ఆ టేల్ దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్ గా గ్రీన్ అండ్ బ్లూయిష్ కలర్ లో ఉందో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పేర్ అని చెప్పాలి. ఇది ఇంకొక మ్యూటేషన్ ఉంది. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్రీన్ పీచ్ ఫేస్ ఒకటి, ఇంకోటేమో గ్రీన్ వైట్ ఫేస్. ఇదంతా నాన్ రింగ్ వెరైటీ అనమాట. సో చూడండి అది గ్రీన్ వైట్ ఫేస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇది కూడా నేను చెప్పినట్టు ఇంకా టేల్ దగ్గర చూడండి మొత్తం వైలెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దాని హెడ్ దగ్గర చూడండి లైటిష్ ఒక ఆరెంజిష్ కలర్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మేల్ అండ్ ఇంకొక పీచ్ వచ్చేసి ఫీమేల్. ఇది దీంట్లో. సో అయితే మనం ఇక్కడ మీరు ఈ కేజెస్ చూస్తే ఇప్పుడు కేజెస్ లో అయితే పాట్స్ ఫిక్స్ చేస్తాను. సో ఈ పాట్ సైజ్ చూడండి. సో మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అయితే ఇదైతే కరెక్ట్ పాట్ సైజ్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంది, ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఒక హోల్ పెట్టాను. సో ఇక్కడ హోల్ ఏంటంటే ఇక్కడ బర్డ్ ఎంటర్ అవ్వడానికి ఇది. అండ్ ఇక్కడ పైన ఓపెన్ ఒక లిడ్ కూడా ఉంటుంది. సో ఈ లిడ్ తో ఇట్లా మూసేయాలి పైన. సో ఇక్కడ నుంచి అయితే బర్డ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి ఇక్కడ నుంచి వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. సో ఇక్కడ పైన ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి నేను క్యాప్ కూడా పెట్టేస్తాను దీనికి. ఇది ఇప్పుడు బర్డ్స్ కి పాట్ అయితే పెడతాం కానీ సో లోపల నెస్టింగ్ మెటీరియల్ అయితే కావాలి కదా. సో నెస్టింగ్ మెటీరియల్ కోసం నేనైతే ఇది చిప్సీ క్లాసిక్ వాళ్ళది నెస్టింగ్ మెటీరియల్ వాడతాను. సో ఇది ఏంటంటే చెక్క పొట్ట అనమాట. సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 1 kg వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది అనమాట ఇది. సో నేనైతే ఎప్పుడైతే ఇదే వాడతాను ఆ బర్డ్స్ కి, ఎందుకంటే చాలా మెత్తగా బాగుంటుంది ఇది. నేను మీకు ఇప్పుడు ఈ ప్యాకెట్ జిప్పి చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. సో ఇప్పుడు నేను ప్యాకెట్ అయితే కట్ చేశాను. సో దీని నెస్టింగ్ మెటీరియల్ అయితే చూడండి ఎంత మెత్తగా ఎంత బాగుంటుందో. ఇది చాలా మెత్తగా ఉంటుంది ఇది. సో మీకు ఇది ఆన్లైన్ లో కూడా దొరికిపోతుంది. సో దీని వచ్చేసి చిప్సీ క్లాసిక్ అంటారు. సో మీరు కూడా ఏమైనా ట్రై చేయాలంటే ఇది ట్రై చేయొచ్చు. ఫస్ట్ పాట్. సో ఫస్ట్ పాట్ లోపల అయితే మెటీరియల్ నెస్టింగ్ మెటీరియల్ వేస్తున్నాను, బాగుంటుంది. సో ఇది చాలా మొత్తం కూడా ఫిల్ చేయొద్దు. సో కొంచెం ఒక 1 ఇంచ్ అంతా ఫిల్ చేస్తే సరిపోతుంది. సో అంతే సరిపోతుంది దీనికి. సో మొత్తం మనకి ఇప్పుడు 6 kgs ఉన్నాయి. అండ్ ఇక్కడ 7th kg ఇంకోటి ఉంది కానీ దీనికైతే మనకు ఒక బాక్స్ అయితే ఉంది. సో బాక్స్ ఫిక్స్ చేస్తాను. మీకు ఆ బాక్స్ ఎంత సైజ్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మొత్తం 6 పార్ట్స్ లో కూడా మనం ఈ నెస్టింగ్ మెటీరియల్ అయితే ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పాను కదా, సో ఆల్రెడీ నాది ఒక 1 feet బాక్స్ ఉంది అనమాట. సో బాక్స్ వచ్చేసి ఈ పేరుకి అయితే పెట్టేస్తాను. సో
సో ఇక్కడ చూడండి చాలా మంచి స్పేషియస్గా ఉంటుంది. సో ఈ బాక్స్లో కూడా నెస్టింగ్ మెటీరియల్ అయితే వేస్తున్నాను. సో వేసి జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసేయడం అంతే. మనము ఈ బైండింగ్ వైర్ కావాలి. సో బైండింగ్ వైర్ హెల్ప్ తోటి మనం అయితే కేజీలో అయితే కట్టేసాం దీన్ని పాట్ని. సో దానికి కావాల్సిన బైండింగ్ వైర్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా మనకి పాట్ ఉంది కదా, ఈ పాట్ నెక్ దగ్గర ఇలా పెట్టేసి కట్టేయాలి దీన్ని. సో ఇలా పెట్టేసి ఇలా పెట్టి టైట్గా దీన్ని తిప్పేయడం ఇట్లా. సో మనం ఈ పాట్స్ ఫిక్స్ చేసుకున్న ముందు ఫస్ట్ అయితే నేను మీకు కేజ్ సైజ్ చెప్తాను. సో ఈ కేజ్ వచ్చేసి 2 into 1.5 kg. సో ఇది ఏంటంటే మనకి కేజ్ ఏంటంటే మంచిగా మనకు బాక్స్ పెట్టడం కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సైడ్ ఇక్కడ మనకు ఓపెనింగ్ ఉంటుంది ఇట్లా. సో ఇక్కడ 2 side ఓపెనింగ్ అనమాట. ఇటు సైడ్ ఓపెనింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. సో మనం బాక్స్ ఫిక్స్ చేసుకోవాలన్నా బయట నుంచి బాక్స్ పెట్టుకోవడానికి ఈజీగా అనమాట. సో ఇది ఏం లేదు, జస్ట్ ఇది ఈ స్ట్రింగ్ అయితే ఉంది కదా తీసేసి ఈ మొత్తం తిప్పేసి ఇక్కడ బాక్స్ ఫిక్స్ చేసుకోవడమే. సో ఇది కూడా మనకు ఒక మంచి అడ్వాంటేజ్. బట్ ఇది ఆఫ్రికన్ లవర్స్కి నా దగ్గర అయితే అన్ని బాక్సెస్ లేవు కాబట్టి నేనైతే పాట్స్ పెడుతున్నాను. సో ఈ పాట్కి ఏంటంటే కంప్లీట్గా ఈ డోర్ ఓపెనింగ్ ఉంది కదా, సో ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకొని ఇక్కడ లోపల పెట్టేసి అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఓపెన్ ఉందని చెప్పాను కదా, సో ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నేను ఇది ఇట్లా పైకి కట్టేస్తాను. ఇది పైన అయితే ఫిక్స్ చేశాను. సో ఇక్కడ మనకి స్టిక్ మీద కూర్చొని దానికి లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ పైన కడుతున్నాను. సో ఇక్కడ కట్టేసి ఏం లేదు, సింపుల్గా నేను ఇక్కడ మళ్ళీ ఈ బైండింగ్ వైరే కాబట్టి ఈ బైండింగ్ వైర్ తోటి మనం ఇక్కడ దీన్ని మోల్డ్ చేయడమే దీన్ని. సో మనకి ఏంటంటే పైన చూసుకోవడానికి కూడా ఏమైనా కావాలన్నా ఇక్కడ ఓపెన్ చేసుకుని అయితే మనం చూసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో. సో సిమిలర్గా నేను అన్ని పాట్స్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడే పాట్ అయితే సెట్ చేస్తున్నాం కదా. సో అవి ఆల్రెడీ చూడండి లోపల బ్లూ మాస్క్ అయితే వెళ్ళి పాట్ లోపల కూర్చుంది. సో 2 మేల్ ఫీమేల్ అయితే పాట్ లోపలికి వెళ్ళిపోయాయి. సో ఎందుకంటే ఇది ఇంతకుముందు మనం ఈ కేజీలో బ్రీడింగ్ చేసాం కాబట్టి సో వాటికి ఆల్రెడీ పాట్స్ అలవాటే. సో చూడండి ఎంత మంచిగా అయితే వెళ్ళిపోయింది. సో మనకైతే త్వరలోనే బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంటుంది. సో నేను మీకైతే నెక్స్ట్ వీడియోస్లో బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం అన్నిటికైతే పాట్స్ అయితే సెట్ చేస్తాం. సో చూడండి, సో అన్నిటికీ పాట్స్ పెట్టేసాను అండ్ నేను చెప్పినట్టు దీనికైతే ఒక బాక్స్ ఇది. సో మనం ఇంకా ముందు వీడియోస్ అయితే మనం దీని బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూసాం. సో ఇంతమంది చూసారు కదా, ఇదైతే చాలా హ్యాపీ ఎందుకంటే మన బ్లూ మాస్క్ అయితే ఆల్రెడీ పాట్స్ లోపలికైతే వెళ్ళిపోయి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇవన్నీ దీన్ని చైనా కేజెస్ అంటారు. సో దీనికైతే ఈ ట్రేస్ కూడా వస్తాయి. సో మనం దానికి ట్రే అయితే పెట్టేస్తాం. సో ఇదేంటంటే మంచిగా దాని పాటి గీట్ అది చేస్తాం, డస్ట్ అయితే కింద పడుతుంది, క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవి కూడా పెట్టేద్దాం మనం. ఇంకా మన బర్డ్ రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. సో మీరైతే లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం ఇది కాక్టైల్ సెటప్ చేసాము. సో ఇది కాక్టైల్ సెటప్. సో ఇక్కడే మనం ఆఫ్రికన్ లవర్స్ ఇక్కడ పెడదాం. సో ఇక్కడైతే ఒక కేక్ పెట్టేసాను. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చి కాక్టైల్ సెటప్. ఇది కాక్టైల్స్ మొత్తం ఇన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ఆఫ్రికన్ లవర్స్ ఇక్కడ పెట్టి నేను ఇంకోటి ఇక్కడ సెట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ 2 kgs ఖాళీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మన సన్కార్నెట్స్ అనమాట. సో సన్కార్నెట్స్ ఆల్రెడీ నేను నా దగ్గర మొత్తం ఇప్పుడు 10 బర్డ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని పేరప్ చేయాలి. సో ఆల్రెడీ నేను డిఎన్ఏ కూడా చేయించాను. ఏంటంటే ఇంకా 3 బర్డ్స్కి డిఎన్ఏ చేయాలి. సో ఆ డిఎన్ఏ చేయించినాక సో దీంట్లో సన్కార్నెట్స్ కూడా పేరప్ చేస్తాం. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూస్తారు. సో ఇంకా ఇక్కడ పెట్టేసాను. సో చూడండి సెటప్ అయితే ఎంత బాగుందో. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో ఇక్కడ ఈ రూమ్లో ఎక్కడ పెట్టడం బెటరా లేకపోతే ఇంకెక్కడ వేరే ప్లేస్లో పెట్టాలో మీరు నా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో ఇంకా వీటికి ఫీడ్ అయితే ఇచ్చేద్దాం. సో వీటికి ఫీడ్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, కొర్రలు ఇంకా సజ్జలు ఇస్తాను. అండ్ అది కాకుండా సాఫ్ట్ ఫుడ్, మళ్ళీ స్వీట్ కార్న్, సో ఇలాంటి అన్ని కూడా ఫ్రూట్స్, సో ఇవి కూడా ఫీడ్ ఇస్తాం. సో వీటికి అయితే ఫుడ్ అయితే పెట్టేద్దాం మనం కేజెస్లో. సో మీకు మాది ఆఫ్రికన్ లవ్బర్డ్ బ్రీడింగ్ సెటప్ ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే దీని బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూద్దాం. సో మనం ఇంతకుముందు చూసాం కదా, ఆల్రెడీ బ్లూ మాస్క్ అయితే పాట్స్ లోపల వెళ్ళిపోయింది. సో అది మనము దాన్ని ఎగ్స్ కూడా త్వరలో చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్ అయితే మనం అవి కూడా కవర్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.